అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప నగరానికి ఈరోజు 2 బ్రిడ్జిలు కడతామని చెప్పేసి కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాగనే ఆ రోజు అభ్యర్థిగా ఉన్న నేను కానీ మా యొక్క మేనిఫెస్టోలో ఈ యొక్క షామిరియా బ్రిడ్జ్, లా కాలేజ్ బ్రిడ్జ్ చేస్తామని చెప్పినాం. అందులో భాగంగా ఎలక్షన్ అయిపోయిన వెంటనే ప్రజలు ఎంతో నమ్మకంగా ఎన్నుకున్న వెంటనే వచ్చి ఈ యొక్క బ్రిడ్జిల గురించి పర్స్యూ చేసేసి అధికారులతో ముందుకు పోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వంలోని వ్యక్తుల ఆ యొక్క బ్రిడ్జిలకు టెంకాయలు కొట్టడం వరకు మాత్రమే పరిమితమైనారు తప్పితే వాళ్ళు బ్రిడ్జిలో ప్రోగ్రెస్ ఏంటి, వర్క్ జరుగుతుందా లేదా అనేది ఆలోచించుకోకుండా మళ్ళీ ఎలక్షన్స్ ముందు వచ్చి ఆర్భాటంగా 15-20 రూపాయలకు టెంకాయ వస్తుందని మళ్ళీ ఒక రౌండ్ టెంకాయ కొట్టేసి మాట్లాడిపోయినారు. కానీ అది ఓన్లీ పేపర్ల వరకు మాత్రమే పరిమితమైంది. ఎన్నికైనాక మన ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఆ యొక్క వర్కులు వాళ్ళ తప్పిదాల వల్ల క్యాన్సిల్ అయితే దానిని మళ్ళా మన కడప పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆయన గత 9 నెలల నుంచి ఈ బ్రిడ్జులకి స్పెషల్ పర్మిషన్ ఇప్పించుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర దాన్ని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఓపిక్గా దగ్గరుండి ఆ ఫైల్ నడిపించి ఈరోజు మొన్న రాత్రి అది శాంక్షన్ తెప్పించుకొని ఆ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మీ అందరి ముందు ఈ యొక్క సమావేశము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏ విధంగా శ్రీనివాస్ రెడ్డి గారు వాగ్దానం చేశారో, తను నిలబెట్టుకున్న క్యాండిడేట్ని నన్ను గెలిపించుకొని కడప నియోజకవర్గ అభివృద్ధి గురించి అధ్యక్షులు కట్టుబడి ఉన్నారో దానిలో భాగంగా ఈరోజు షామిరియా బ్రిడ్జిల్ని ఒక్క 20 రోజుల్లో మొదలు పెట్టబోతున్నాం. ఎప్పుడు పుట్టిందో తెలీదు. 150 సంవత్సరాలైందో 200 సంవత్సరాలైందో ఇంకా ముందు నుంచి ఉందో తెలీదు. బుగ్గవంక ప్రకృతి ఈ ప్రపంచం పుట్టినప్పటి నుంచి బుగ్గవంక ఉంది. కడప ఈ పక్క రవీంద్రనగర్ ఎప్పటి నుంచి ఉందో 150 సంవత్సరాలైందో 200 సంవత్సరాలైందో తెలియదు. ఎప్పటి నుంచో రవీంద్రనగర్ ఉంది, ఎప్పటి నుంచో బుగ్గవంక ఉంది, ఎప్పటి నుంచో అటువైపు కడప నగరం ఉంది. గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఎవరికీ కూడా ఈ రవీంద్రనగర్ వాసులకు ఈ 2 బ్రిడ్జిలు, లా కాలేజ్ బ్రిడ్జ్ కానీ షామిరియా బ్రిడ్జ్ కానీ కట్టించి ప్రజలకు ఒక వసతి సౌకర్యం కల్పించాలన్న ఆలోచన రాలా. గత ప్రభుత్వంలో కూడా 2 సార్లు కొట్టారో 3 సార్లు కొట్టారో డజన్ సార్లు కొట్టారో టెంకాయలు మనకు తెలియదు. టెంకాయలు కొట్టడం వరకే వాళ్ళు పరిమితమైనారు. ఈరోజు ఈ రవీంద్రనగర్ వాసులు చాలామంది, ఎక్కువ శాతం పేద ప్రజలు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మోటార్ బైకులు ఉన్నాయి. పోవాలంటే దాదాపు 2 కిలోమీటర్న్నర చుట్టుకొని పోవాలి. అటువైపు నుంచి ఇటువైపు రావాలన్నా, ఇటువైపు నుంచి అటువైపు పోవాలన్నా పెట్రోల్ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. జీవన ప్రమాణాలన్నీ కూడా మెరుగవుతున్నాయి. కానీ ఈ వసతి సౌకర్యాలు కల్పించాలన్న ఆలోచన గత ప్రభుత్వాలకు రాలా. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు ఎన్నికల్లో చెప్పారు, ఈ 2 బ్రిడ్జిలు మేము పూర్తి చేస్తాం, ఎన్నికల తర్వాత కట్టిస్తామని. ఈరోజు ప్రభుత్వం ఈ జీవో ఇచ్చింది. ఈ 2 బ్రిడ్జిలను శాంక్షన్ చేస్తూ ఇప్పుడే మున్సిపల్ ఇంజనీర్లు వచ్చారు. ఎస్సీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, చెన్నకేశ్వరరెడ్డి గారు. అలైన్మెంట్ను చూసి దాంట్లో ఏదైనా ప్రజలందరి అభిప్రాయాలు తీసుకొని ఏ రకంగా వాళ్ళ సౌకర్యాలను ఉన్న స్థలంలో మెరుగుపరిచి నిర్మించగలమో డిస్కస్ చేశాం. ఒక నిర్ణయానికి వచ్చాం. 15 నుంచి 20 రోజులు కానీ మ్యాక్సిమం టెండర్ పిలిచి 25 రోజులు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.